ప్రతిరోజు ఎక్కడో ఒక చోట విమాన ప్రమాదాలకు సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం. కొన్ని ప్రమాదాలు త్రుటిలో తప్పిపోతుంటే కొన్ని మాత్రం భారీ నష్టాన్ని మిగుల్చుతున్నాయి. అమెరికాలో అలా త్రుటిలో తప్పిన ఒక పెను ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. అమెరికా డెన్వర్ ఎయిర్పోర్ట్లో బోయింగ్ విమానం టేక్ ఆఫ్ టైంలో ఒక్కసారిగా టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో రన్వే మీద ఉన్న సమయంలో ఒక్కసారిగా ఎటు చూసినా సరే పొగలు రావడం గమనించాడు పైలట్. ప్రయాణికులు కూడా అవి గమనించి భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఆ పొగలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియడం లేదు. ఈలోపు పైలట్ వెంటనే అలర్ట్ అయ్యి రన్వే మీదనే ఆ ఫ్లైట్ని ఆపేసి ఇమ్మీడియట్గా ఎవాక్యుయేట్ చేయించారు ప్రయాణికులందరితో. తీరా ఏం జరిగిందో చెక్ చేస్తే ల్యాండింగ్ గేర్కి ఒక్కసారిగా మంటలు అంటుకున్నట్లుగా తెలుస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే, రన్వే మీద విమానం టేక్ ఆఫ్ అవడానికి ఒక సర్టెన్ స్పీడ్ లిమిట్ని అందుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో చాలా విపరీతమైనటువంటి ఒత్తిడి, ఓవైపు విమానం బరువు అలాగే ఆ వేగం రెండిటి ఒత్తిడి ఖచ్చితంగా ల్యాండింగ్ గేర్ మీద టైర్స్ మీద ఉంటాయి. ఆ సమయంలో ల్యాండింగ్ గేర్లో ఒక్కసారిగా విపరీతమైనటువంటి హీట్ జనరేట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ గనక ఇదే ప్రమాదాన్ని రన్వే మీద ఉన్నప్పుడు గుర్తించకపోతే ఆ విమానం గాలిలోకి ఎగిరినట్లయితే భారీ ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. ఊహించరానటువంటి డిస్ట్రక్షన్ జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. కానీ కొద్దిపాటి తేడాతో అక్కడ 173 మంది ప్యాసింజర్స్, 6 క్రూ మెంబర్స్ బయటపడ్డట్లుగా తెలుస్తోంది. అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ AA3023 విమానానికి ఈ ప్రమాదం జరిగింది. త్రుటిలో ఈ ప్రమాదం నుంచి ఈ ఫ్లైట్ బయటపడింది. బోయింగ్ 737 MAX 8కి సంబంధించినటువంటి ఫ్లైట్గా తెలుస్తోంది. మియామికి వెళ్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో డెన్వర్ ఎయిర్పోర్ట్లో బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఆ ల్యాండింగ్ గేర్లో మంటలు చెలరేగడం, ఆ టైర్స్ కూడా మంటలు అంటుకోవడంతో చుట్టూ ఎటు చూసిన పొగ. అందులోనూ మనం విజువల్స్లో చూడొచ్చు, విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం. ల్యాండింగ్ గేర్కు మంటలు అంటుకొని టైర్కి కూడా ఆ మంటలు వ్యాపించడంతో మొత్తం పొగ అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కువగా విమానంలో ఫ్యూయల్ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే ఆ రెక్కల ప్రాంతంలో స్టోర్ అయి ఉంటుంది, ఇంజిన్కి దగ్గరగా. క్లియర్గా మనం చూస్తున్నాం. ఇంజిన్ పక్కనే ఆ రెక్కలు, అక్కడే ఉన్నటువంటి ఆ ఫ్యూయల్ స్టోరేజ్ అంతా కూడా మనకి సహజంగా అక్కడే స్టోర్ అయి ఉంటుంది. ఒకవేళ కనుక ఏదైనా జరిగి ఆ ఇంజిన్కి కనుక మంటలు వ్యాపిస్తే, అక్కడ ఉన్నటువంటి ఫ్యూయల్ స్టోరేజ్కి కనుక మంటలు వ్యాపిస్తే అక్కడ జరిగే ప్రమాదాన్ని మనం ఊహించగలమా? 173 మంది ప్యాసింజర్స్లో ఎవరైనా బయట పడగలుగుతారా? 6 క్రూ మెంబర్స్లో ఏ ఒక్కరైనా బయట పడగలిగే వాళ్ళ? త్రుటిలో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. అందరికీ ఆ 179 మందికి కూడా ఇంకా భూమి మీద నూకలున్నాయి, అందుకే బయట పడగలిగారు. ఎవాక్యుయేట్ చేస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ టైంలో సహజంగా అలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఒక ఎయిర్తో నింపబడినటువంటి ఒక సర్ఫేస్ని ఏర్పాటు చేస్తారు, స్మూత్ సర్ఫేస్ని. దాని ద్వారా వెంటనే జారి కిందకి రావడం మనం చూస్తున్నాం. ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యా, ప్రయాణికులందరూ కూడా ఎలా పరిగెత్తుతున్నారో మనం చూస్తున్నాం. అంటే లోపల నుంచి దిగే లోపే ఏదైనా జరిగిపోతుందేమో అనేటువంటి భయం, మంటలు వ్యాపించినా ఇంకేదైనా జరిగినా ప్రాణాలు పోతాయనే భయంతో ఎంత వేగంగా దిగి పరిగెత్తుతున్నారో మనం చూడొచ్చు. ప్రాణ భయంతో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు నమోదు అవుతూనే ఉన్నాయి. అయితే పైలట్ అలర్ట్ అవ్వడం వల్ల వెంటనే పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఒక్కరికి మాత్రం కొద్దిపాటి ఇంజురీస్ అయినట్లుగా సమాచారం. ఫుల్ డీటెయిల్స్ ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. మధు, డీటెయిల్స్ ఏంటి? విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది, భారీ ప్రమాదం అనేది మాత్రం అర్థం అవుతుంది. పూర్తిగా మరింత సమాచారం ఎలా ఉంది, అధికారులు ఏమంటున్నారు? నిజంగానే రోజుకొక విమాన ప్రమాదం తెరపైకి వస్తుంది. ఈ డెన్వర్ ఎయిర్పోర్ట్ లో పెను ప్రమాదమే తప్పింది. నిజంగానే చెప్తున్నట్టుగా ఎమర్జెన్సీ ఒక ఆందోళన కనిపిస్తా ఉంది. ప్రయాణికులంతా లోపల నుంచి బయటకు వస్తున్నటువంటి సందర్భంలో ఏదైనా జరిగిపోతుందేమో అనేటువంటిది హడావిడిగా వాళ్ళ పర్సనల్ హ్యాంగింగ్స్, బ్యాగ్స్ పట్టుకొని బయటకు వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తా ఉన్నాము. సో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది.
అత్యవసరంగా నిలిపివేయడం, ముఖ్యంగా పైలట్స్ అలర్ట్ కావడంతో ఈ ప్రమాదం తప్పింది. విమానం చుట్టూ కూడా భారీగా పొగలు అలుముకున్నాయి. విమానం అక్కడే నిలిచిపోయినటువంటి ఘటన, ఎమర్జెన్సీ డోర్స్ ద్వారా బయటకు వస్తున్నటువంటి వాళ్ళు, పరిగెత్తుతున్నటువంటి సిచ్యువేషన్, వాళ్ళంతా కూడా ఎంత ఆందోళనకు గురై ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం 173 మంది ప్రయాణికులు ఉన్నారు, 6 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారంటే మనం ఎంత పెద్ద, ఒకవేళ జరగరానిది జరిగితే ఎంత పెద్ద ప్రమాదం మనం ఊహించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఎందుకు ఇలా పదే పదే రిపీట్ అవుతున్నాయి, విమానానికి సంబంధించినటువంటి సాంకేతిక సమస్యలను ముందుగానే ఎందుకు గుర్తించలేకపోతున్నారు అనేటువంటిది ఇప్పటికి దానికి సమాధానం దొరకట్లేదు. ఎంత పెద్ద అమెరికాకి ఎంత పెద్ద విమాన సంస్థ, యాన సంస్థలైనా కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూనే పోతున్నాయి. మనం చూసాం ఇక్కడ గతంలో జరిగినటువంటి విమాన ప్రమాదాలు. నిన్న కూడా అమెరికాలో మరొక విమానం అత్యవసరంగా ల్యాండ్ చేసినటువంటి పరిస్థితి. అంతకుముందుకు మొన్న రీసెంట్ గా కొలరాడో ప్రాంతంలో ఒక విమానం కూలిపోయినటువంటి ఘటన. సో వరుస విమాన ప్రమాదాలతో విమాన ప్రయాణికులే బేబేలెత్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు కొలరాడో నుంచి మియామి వెళ్తున్నటువంటి 737 బోయింగ్ విమానం సంబంధించినటువంటి ప్రమాదం. సో పెద్ద ఎత్తున ఆందోళన పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది విమాన ప్రయాణికులు ఎవరైనా కూడా. ఒక చిన్న సాంకేతిక సమస్యలతో ప్రాణాలు గాల్లో కలిసిపోయేటువంటి సిచ్యువేషన్లు ఏర్పడతా ఉన్నాయి పరిస్థితి. అహ్మదాబాద్ ఘటన కూడా అలాగే జరిగింది. ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ కావడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయాలి కానీ. సో ఇప్పుడు కొలరాడో నుంచి మియామి వెళ్తున్నటువంటి బోయింగ్ 737 విమానంలో ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడం, పైలట్స్ కాస్త అలర్ట్ చేయడంతో అత్యవసరంగా నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదంతా కూడా బయటికి వెళ్తున్నటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ విజువల్స్ ని మనం చూడొచ్చు. సో దీనిపైన ఇంకా క్లారిటీ మరికొంతసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రమాదానికి గల కరెక్ట్ కారణం ఏంటనేటువంటిది వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తం మీద పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. మొత్తం 173 మంది ప్యాసింజర్స్, అలాగే 6 అక్కడ క్రూ మెంబర్స్ ఉన్నారు. ఒక్కరికి మాత్రం కొద్దిపాటి గాయాలతో బయటపడ్డట్లుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి పైలట్ వెంటనే అలర్ట్ అవ్వడం వల్లనే ఈ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ బయలుదేరిన సమయంలో ల్యాండింగ్ గేర్లో విపరీతమైనటువంటి హీట్ కారణంగా చిన్న సాంకేతిక లోపం కూడా తోడవడంతో ఈ మంటలు చెలరేగినట్లుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. వెంటనే రన్వే మీదనే ఆ విమానాన్ని ఆపివేయడం, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించిన నేపథ్యంలో వారు అక్కడికి చేరుకున్నారు. ఈలోపే ఎవాక్యుయేషన్ కూడా చేయించారు. సో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారని